ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ పసుపు మీరే ప్రొడక్ట్ చేసి ఎందుకు అమ్ముకోలేకపోతున్నారు? అది 4,000 పసుపును అది 10,000కే తీసుకున్నారు. వర్షం పడ్డా అనుకో దాని పరిస్థితి దారుణం ఉంటుంది. ఆపితేనేమో తరగత్తది. రైతు సోదరులకు నమస్తే. పసుపు సాగు అనగానే వెంటనే గుర్తొచ్చేది నిజామాబాద్ జిల్లా. అలాంటి నిజామాబాద్ జిల్లాలో మనం ఇప్పుడున్నాం. పసుపు సాగు ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి ఉంటుంది, ఎంత దిగుబడి వస్తుంది, సో సాగు విధానం ఎలా ఉంటుంది, రాబడి ఎలా ఉంటుంది, నష్టాలు ఎలా ఉంటాయి, అసలు తెగులు వస్తాయా రావా, నాణ్యమైన పసుపుని దిగుబడి తీసుకోవాలంటే ఏం చేయాలి? మనం ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లా దోమ్చంద్ అనే విలేజ్ లో లింగారెడ్డి అనే రైతు ఉన్నారు మనతో పాటు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారన్న? మంచిగా ఉన్నాం. మంచిగా ఉన్నారా? సో పసుపు సాగు ఈ ఏరియాకు చాలా ఫేమస్. సో సుమారుగా ఎంత సాగు చేస్తారు ఈ ఏరియా? మా దగ్గర ఒక 350 acres పెడతారు యావరేజ్. ఒక మా విలేజ్ దోమచంద్ర. మీ విలేజ్ ఒక్క విలేజ్ 350 ఎకరాలు సాగు చేస్తారు. అయితే ఏంటంటే అంటే అంత మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామం ఇది. ఇక్కడ జాబర్లు విబర్లు ఎవరు లేరు. ఓన్లీ వ్యవసాయం. ఇప్పుడు పిల్లలు కొద్దిగా బయట కంట్రీ పోతున్నారు. యుఎస్ యూకే అటు ఇటు వెళ్తారు. ఇంతకు ముందు అంతా అరబిక్ కంట్రీలో పోయినండి. ఇప్పుడు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. మంచి మాకు గోదావరి ఉంది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి. అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకున్నాం. మోటార్లు ఉన్నాయి, పైప్ లైన్లు. అందరికీ అదే ఆనందంగానే ఉంది. లింగారెడ్డి అన్న, పసుపు సాగు చేయాలనుకున్నప్పుడు మొదటగా నేల ఎంపిక ఎలా చేసుకోవాలి? నేల అంటే ఇప్పుడు మా దోమచంద గ్రామంలో 3 ఏరియాలు ఉంటాయి. ఒకటి నల్లరాగడి, రెండోది ఎర్రచెలక, మూడోది దుబ్బ, మెత్తడి దుబ్బ ఏరియాలు ఉంటాయి. దాంట్లో ఏం చేస్తామంటే ఏదైనా మేము ఫినిషింగ్ మంచిగా వేపిస్తాం. ప్లా వేసి సాట జారుడు వేపించి నీళ్ళు అక్కడ ఇడితే ఇక్కడికి వస్తాయి, మళ్ళీ అటు పోవు మర్రి. అయితే ఈ 3 నేలల్లో ఏది బాగుంటుంది? చిలక అది బాగుంటుంది. చిలక అంటే ఎర్ర చిలక బాగుంటుంది. అయితే ఎర్ర చిలకల విధానం ఏంటంటే పంట రాగట్లైనా దుబ్బకైనా చిలకలైనా సేమ్ వస్తుంది. చిలకది దుబ్బది వెయిట్ ఎక్కువ వస్తుంది. రాగడిది క్వాలిటీ ఉంటుంది, ఇగ్గుకి వస్తుంది. అంటే రాగడి భూమి మెత్త పతల అవుతుంది అన్నట్టు, చిన్న ఇట్లా ఎండిపోయి సన్నగా అవుతుంది. అదే ఎర్ర చిలక కానీ దుబ్బ కానీ ఇట్లా గట్టిగా ఉంటుంది, రాళ్ళ లెక్క ఉంటుంది, మంచిగా ఉంటుంది. మొదటిగా ఎలాంటి పనితో స్టార్ట్ చేస్తుంటారు? దుక్కి ఎట్లా సదును చేసుకోవాలి? దుక్కి ఇంకా మేము ఇప్పుడు సమ్మర్ టైంలో ఇప్పుడు ఫ్లవ్ వేస్తాం, పెద్ద నాన్న వేసి స్టార్ట్ చేస్తాం. దాన్ని ఒక 20 రోజులు మంచిగా ఎండిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ కొడతాం. మళ్ళీ దాన్ని కుదరకుంటే మళ్ళీ మేము ఏం చేస్తామంటే రూటవేటర్ కొట్టి సాప్ వేసి ఎగ్దమ్ ఇట్లా నేట వాళ్ళు వేస్తాం. ఇట్లా నీళ్ళు సాట జలం లంచ్ వేస్తాం. ఎందుకంటే వర్షాలు పడితే ఇది బీమార్ ఎక్కువ వస్తుంది, దుంపకుళ్ళు వస్తుంది బాగా. అది రాకుండా జాగ్రత్త పడతాం. మేము అన్న కొద్దిగా సక్సెస్ అయినాం మా దోమచందల. మళ్ళీ ఏం చేస్తామంటే వర్షాలు పడే టైంలో మేము గుళికలు చల్లుతాం. 3G గుళికలు 4G చల్లుతాం. ఒక ఎకరానికి 10 kg చల్లుతాం 2 సార్లు. చల్లితే కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది ఇక్కడ నచ్చిన దగ్గర కంటిన్యూషన్లో. దాని తర్వాత ఇక మామూలుగా మేము ఫస్ట్ దుక్కిలో 2 సంచుల బీసీ వేస్తాం. ఇక పొటాషు మధ్యలో ఒక దెబ్బ కన్నా ఒక 20 రోజుల ముందు ఇట్లా పొటాష్ వేస్తాం. మొత్తం అన్ని మంచిగా వాడతాం. దుక్కిని మాత్రం మీరు ఎండాకాలమే దమ్ము వేస్తాం. ఇట్లా వాసన వస్తుంది, వాన పడితే ఇట్లా వస్తుంది. మళ్ళీ మేము వర్షాలు పడక ముందే జూన్ స్టార్టింగ్ పంటలు పెడతాం. విత్తనాలు జూన్లోనే స్టార్ట్ వేసేస్తాం. లేకుంటే మళ్ళీ మాకు వర్షాలు పడాయి అనుకో ట్రాక్టర్లు లోపలికి పోవు. ఇప్పుడు ఏంటంటే అంత ఆధునిక ట్రాక్టర్ తోటి వేస్తాం. ముందు ఎడ్లతోటి ఎత్తండి, నాగళ్ళతోటి. ఇప్పుడు ట్రాక్టర్ మీద వేసేస్తాం. రోజు వేసి అది రోజు వారిస్తాం అట్లా. సో ఎకరానికి ఎంత విత్తనాలు పెట్టుకుంటారు? 16 క్వింటాలు వాడతాం. విత్తన ఎంపిక ఎలా ఉండాలి? ఎలాంటి విత్తనాలను ఎంచుకోవాలి? మేము ఎర్రగుంటూనే వాడతాం. ప్రగతి అని వచ్చింది అని అది మాకు సక్సెస్ కాలేదు. ఒక 2-3 రైతులు పెట్టి దిగుబడి బాగా తక్కువతే అది పని చేసేసారు. ఓన్లీ దోమచంద మా విలేజ్ మొత్తం, మా విలేజ్ మా మండలం మొత్తం ఇప్పటికి ఎర్రగుంటూనే వాడతాం. చాలా మంచి దిగుబడి ఉంది, మంచిగా ఉంది, అన్ని తీర మంచిగా ఉంది. బీమార్క్స్ తట్టుకుంటుంది మంచిగా. ఒక ఎకరానికి ఎంత విత్తనాలు పడుతుండే? 16 క్వింటాలు. 16 క్వింటాలు విత్తనాలే 16 క్వింటాలు. సో అది నాటుకునే విధానం ఎలా ఉంటుంది? మనము ట్రాక్టర్ మీద కూర్చుండి వేసేస్తాం. సాల్కి ఇట్లా బోయలో పడి ఇట్లా ఎత్తు ఉంటుంది. సాల్ గుడ్డుగా పీటినర బోయలా ఉంటుంది. దానికి నీళ్ళు ఎక్కాయి మదన కలిగే మంచిగా మొలుతుంది. పైకి ఎక్కకుండా అది ఒక 35 రోజులు 40 రోజుల తర్వాత మొలుతుంది. బెడ్ సిస్టమ్ టైప్ అట్లా. అంటే డ్రిప్ వేస్తారా లేకపోతే పారకం బారిస్తాం? కాలువల్లే పదునుకే అది ఎత్తుతుంది. మళ్ళీ వారానికి ఒకసారి నీళ్ళు ఇడుస్తాం. ఫస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 రోజులకు ఒకసారి ఇడుస్తాం. స్టార్టింగ్ సమ్మర్ కాబట్టి ఎండలలో ఉంటుంది కాబట్టి ఇడుస్తాం. తర్వాత వారానికి ఒకసారి వారిస్తాం. ఎన్ని రోజుల పంట ఈ పసుపు? 6 నెలలు కానీ మాకు మినిమం 8-9 నెలలు పడుతుంది మాకు. అంటే అప్పట్లో 8-9 నెలలు పట్టినాయి. హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన తర్వాత కూడా అదే టైం అవుతుందా? అవును, అంతే. 6 నెలలు పడుతుంది. ఇంకెక్కువైనా కానీ తక్కువ కాదు. సో సాగు విధానం ఎలా ఉంటుంది? మీరు విత్తనం పెట్టుకున్న కాంచి మళ్ళీ హార్వెస్ట్ చేసుకునేవా ఎలాంటి పనులు ఉంటాయి అసలు? అయితే ఏముంటాయంటే దీన్ని కలుపు ఉంటుంది. గడ్డి మందులు కొడుతున్నాం. గడ్డి మందులు కొట్టి
గడ్డిని మంచిగా చంపుతున్నాం. ఒకవేళ ఉన్న ఒక 5-6 పోతే ఒక ఎకరం కలిసి ఎత్తారు, కలుపుతారు. దాని తర్వాత విధానం ఏంటంటే ఇక అంతే ఉంటుంది. మళ్ళీ కొద్దిగా కాగానే మక్క పెరుగుతుంది. మక్క కొద్దిగా తక్కువ నీడ పెరిగిన కొద్ది తక్కువ అవుతుంది గడ్డి. ఏమైనా ఉంటే అప్పుడప్పుడు 5-6 పోయి కలిసి వస్తారు. అట్లా తెగుళ్ళ సమస్య ఏమన్నా ఉంటే తెగుళ్ళు వర్షంలో బాగా ఉంటుంది. దానికి గుళికలు వాడతాం. 3కి ఒక 5 kg 10 kg వెళ్తాం పర్ ఎక్కరు. అది కూడా కంట్రోల్లో వస్తుంది. సో ఎకరానికి ఎంత పెట్టుబడి వస్తుంది? పెట్టుబడి అంటే ఇప్పుడు ఈ లారీలకి 80,000 అవుతుంది. రెండు లారీలు వస్తే. దీనికి ఇది మాదే కాబట్టి మేము లెక్కలకు తీసుకోము. వ్యవసాయం ఇస్తున్నాము సీడును. అంటే మక్క పెరిగిన కొద్దీ చెప్తే కొంచెం స్టేజ్ పెరిగిన కొద్దీ గడ్డి కూడా తక్కువ పడుతుంది, కలుపు తగ్గుతుంది. మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే మాకు అదనంగా పసుపులో మక్క కలిసి వస్తుంది అన్నట్టు. మక్క ఏం చేయరాదు, వేరే పంట ఏది వాడరాదు, ఓన్లీ మక్క అని. దాన్ని మేము తీసుకుంటాం. ఒక 15 నుంచి 20 క్వింటాలు వెళ్తుంది. 15 పక్క, కొద్దిగా ఎక్కువలోకి 20 వెళ్తుంది. మినిమం 15 క్వింటాలు వెళ్తుంది పసుపులో. మళ్ళీ హార్వెస్ట్కునే విధానం ఎలా ఉంటుంది? మళ్ళీ మేము మనుషులతోటే కట్ చేయాలి పసుపు. జనవరి 14కు స్టార్ట్ చేస్తాం, సంక్రాంతికి స్టార్ట్ చేస్తాం. ఇక ఫర్ ఎక్కర్ ఒక 8 మంది 6 ఆకు కోసేస్తారు. కోసినాక పారిచ్చి వారంలో స్టార్ట్ చేస్తాం దప్పుడు. అట్లా ఇక దాన్ని ఫర్ ఎక్కరు 25,000 ఖర్చు వస్తుంది దాన్ని దొబ్బనికి. ఇక దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇదే పాలసీ. మళ్ళీ జారగొట్టుడు, ఈ బైల్డింగ్ వేసుడు, ఇదంతా ఇట్లా. సో దొబ్బిన తర్వాత మళ్ళీ కళ్ళానికి వేస్తాం. కళ్ళకి మళ్ళీ ఇట్లా ఉడకబెట్టాలి. కళ్ళానికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాటిలో వేసి ఉడకబెట్టాలి. మళ్ళీ దాన్ని ఎండ పోసినాక మళ్ళీ పాలిష్ డ్రమ్ పట్టాలి. ఇప్పుడు అట్లా పట్టిన అవునాయి అట్లా. సో పాలిష్ పట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గంజికి సంచులు నింపేసి గంజికి పంపుతాం. సంచులు నింపేసి మార్కెట్కి పంపుతాం. సో ఎంత అమ్ముడు పోతుంది? ఒక ఇప్పుడు ఈ సంవత్సరము 12,000 11,000 ఉండే ఒక టన్. ఇప్పుడు ఈ మధ్యలో 14-15,000 అంటుర్రు. ఇవాళ ఈ 3 రోజులు బంద్ ఉండే. ఈ సోమవారం ఇలా స్టార్ట్ అయింది. ఈ రోజు కొద్దిగా ఏర్పడుతుంది. మినిమం 14,000 అట్లా పోతాయి అనుకో. 14-15,000 లోపు. ఒక రైతుకి టన్నుకు ఎంత వస్తే గిట్టుబాటు ధర వచ్చే అవకాశం? మినిమము ఈ పసుపుకి అయితే బాగా ఖర్చు ఉంది. ఎట్లా అంటే దీన్ని ఇత్తనము మాదే ఉంటుంది కాబట్టి ఇక రైతులు కంటిన్యూషన్లో ఉంటాం కాబట్టి అదొకటి సేఫ్ ఉంటాం. మిగతా కట్టెలు కొనుక్క రావాలా, కట్టెలు ఉడకబెట్టేందుకు ట్రాక్టర్ కావాలా, వేస్తేందుకు లేబర్ కావాలా, మళ్ళీ దబ్బేతందుకు కావాలా, 25,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ దాన్ని దబ్బిన తర్వాత ఈ జారగొట్టుడు ట్రాక్టర్ అవసరం ఉంటుంది. మళ్ళీ దాన్ని నేను నేర్పాక మళ్ళీ వారం రోజులు ఎండబెట్టాలా, వారం 10 రోజులు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ పాలిష్ డ్రమ్ పట్టాలా. పట్టి మళ్ళీ సంచులు నింపి నిజామాబాద్ వేయాలి. నిజామాబాద్ అయితే ఒక సంచికి 2,000 ఖర్చు వస్తుంది ఓన్లీ నింపినాకనే. అట్లా ఇదంతా ఖర్చు ఉంది. దీనికి మినిమం 15,000 పోతేనే రైతు గిట్టుబాటు అవుతుంది. అట్లా అంటే ఒక టన్ను 15,000 అయిబడి అవుతానే రైతు గిట్టుబాటు. అంతకంటే తక్కువ అమ్మితే రైతుకు లాసులలో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా పుంజుకున్నట్టు కొడుతుంది కానీ ఇబ్బందులలోనే ఉన్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా అనగానే పసుపుకి పేరు ఇది. సో ఇంత కష్ట నష్టాలు పడి కూడా పసుపే సాగు చేస్తారు, ఇక్కడ ఏరే పంట సాగు చేస్తారు. సో ఎందుకని? మా తాతల నుంచి ఇది ఆనవాయితీ వస్తుంది. ఒకటి దీన్ని పచ్చ బంగారంగా భావిస్తాం అన్నట్టు మా నిజామాబాద్ జిల్లా మొత్తం. దీన్ని నిజామాబాద్ వ్యవసాయం అంటేనే పసుపు అంటేనే నిజామాబాద్. దానికి ఎంత మిగిలే అవకాశం ఉంది? ఒకవేళ మంచిగా మీకు వచ్చిన గిట్టుబాటు ధర మిగులుతాయి. ఒక 2 lakhs మిగులుతాయి. మంచిగా 3.5 లక్షలు వస్తే 2 lakhs మిగులుతాయి. 1.5 ఖర్చు అయినా 2 lakhs మిగులుతాయి. మంచిగా దిగుబడి వస్తే అది ఇక బీమారై దుంపకుళ్ళు వస్తే ఆడు పాపం నాశనం అయిపోయినట్టే రైతు. ఆడు ఊపిలో ఊరుకపోతాడు. ప్రభుత్వం నుండి ఏమైనా సహాయ సహకారాలు ఏం లేదు? పసుపు బోర్డు కూడా తీసుకొస్తాం. పసుపు బోర్డుది అంటురు కానీ అది మా దాకా రైతులకు ఏం ఉపయోగపడతలేదు వాస్తవికంగా. అది పెద్ద ఇప్పుడు ఆడ నిజామాబాద్ దళారులు ఉంటారు, వాళ్ళు కొన్ని లారీలు వాళ్ళు ఆ రకంగా వాడుతుంటారు. కానీ మాకేం పెద్ద ఆశించింది లేదు. ఇక ముందు ఏమో మేము చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితి 1 year అవుతుంది కదా, పెద్ద దీన్ని ఇంకా రిజల్ట్ కానత్తలేదు రైతులకు. లింగారెడ్డి అన్న, చివరిగా చెప్పండి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ పసుపు మీరే ప్రొడక్ట్ చేసి ఎందుకు అమ్ముకోలేకపోతున్నారు? ఇది ఎట్లుంటుంది సార్ పరిస్థితి? ఏముంటుందంటే పసుపు అనేది ఇవాళ పసుపు ఉడకబెడుతున్నాం. ఉడకబెట్టినాక 4-5 రోజుల తర్వాత వర్షం పడ్డా అనుకో దాని పరిస్థితి దారుణం ఉంటుంది. దాన్ని ఏం చేయలేని పరిస్థితి. ఆపితేనేమో తరగస్తుంది, అది కుప్ప వస్తేనేమో లోకండి అవుతుంది, ఎర్ర అవుతుంది. కొనలు ఎర్ర అయిందంటే ఆ రేటు తీసేస్తాడు. అది 14,000 పసుపును అది 10,000కే తీసుకుంటాడు, 4,000 తగ్గిస్తాడు. మళ్ళీ మార్కెట్లో ఒక లిమిటెడ్ అనేది లేదు రేటు. ఇప్పుడు మినిమము ఇప్పుడు ఒక బ్యాగ్ అమ్ముతుండే అనుకో, మక్కల సంచి అటు 2,000కు ఒక ఫిగర్ ఉంటుంది. దీనికి అట్లా లేదు. దీన్ని 7,000కు కొంటాడు, 14,000కు కొంటాడు. రైతుల పరిస్థితి అట్లా ఉన్నది. ఈ పశువుకి అట్లా ఉంటుంది, 2-3 రకాలు ఉంటుంది. దీన్ని ఊళ్ళని చెప్పే పరిస్థితి ఉండదు వాస్తవికంగా.
అట్లున్నది. అయితే ఎకరానికి ఎంత విత్తనాలు పడుతున్నాయని చెప్పారు? 16 క్వింటాలు. 16 క్వింటాలు విత్తనాలు పెడితే దిగుబడి ఎన్ని టన్నులు తీసుకుంటున్నారు? టన్నులు ఏంటంటే ఒక 50 డ్రమ్ములు వెళ్తుంది అట్లా. 50 డ్రమ్ములు అంటే 3.5 లక్షలు అప్పుతాయి పంట. 3.5 మంచిగా వెళ్తే 3 నుంచి 3.5. 50 డ్రమ్ములు అంటే దాదాపు ఒక 20 టన్నులు వస్తుందా? వస్తుంది. రైట్. సో మొత్తంగా ఇది పరిస్థితి. అంటే దుక్కుల్ని దాదాపుగా మార్చిలోనే దుక్కుల్ని సజన్ చేసుకుంటారు, జూన్లో విత్తనాలు నాటుకుంటామని చెప్పి లింగారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక ఎకరానికి 15 నుండి 16 క్వింటాల విత్తనాలు పడుతున్నాయని చెప్తున్నారు. మార్కెట్లో మంచి రేట్ ఉంటే ఒక ఎకరానికి దాదాపుగా 2 నుండి 3 లక్షలు మిగిలే అవకాశం ఉందని చెప్తున్నారు. కొంతమంది రైతులు, పసుపు రైతులు నష్టాలనే ఉన్నారని చెప్పేసి లింగారెడ్డి గారు చెప్తున్నారు. ఈ ఏరియాలో ఎక్కువ పసుపే పండిస్తారు, వేరే పంట సైడ్ వెళ్ళరు. ఇప్పటి నుండో ఇదే పంటని సాగు చేస్తున్నాం కాబట్టి ఇదే పంటని సాగు చేస్తామని చెప్తున్నారు. సో ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వీరి మీద దృష్టి పెట్టి వీరికి సహకారం అందిస్తే మంచి పసుపుని దేశానికి అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి లింగారెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. లింగారెడ్డి కూడా దాదాపు 5 ఎకరాల్లో ఈ పసుపును సాగు చేస్తుంటారు. వీళ్ళు తాతల కాలం నుండే పసుపు సాగులో ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.